భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ కు సమయం ఆసన్నమవుతుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో గురువారం తొలి టెస్టు ఆరంభం కానుంది. ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్న 2 జట్లు ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. భారత్ లో మరోసారి సిరీస్ విజయంపై కన్నేసిన ఇంగ్లాండ్ తీవ్ర కసరత్తుల్లో మునిగిపోయింది. సొంత గడ్డపై భారత్ టెస్టు సిరీస్ ఓడి 11 ఏళ్లు గడిచిపోయాయి. కానీ చివరిగా ఓడింది ఇంగ్లాండ్ చేతుల్లోనే. దీంతో 2012లో 4 టెస్టుల సిరీస్ ను 1-2తో కోల్పోయింది భారత్. అప్పటి నుంచి సొంత గడ్డపై మరో టెస్టు సిరీస్ ఓడిపోలేదు. ప్రత్యర్థి జట్లకి సిరీస్ డ్రా చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. వరుసగా అన్ని సిరీసులు గెలిచింది భారత్. 46 టెస్టుల్లో 36 విజయాలు సాధించింది. 3 మాత్రమే ఓడిపోయింది. 7 డ్రా చేసుకుంది. కాగా హైదరాబాద్ లో జరిగే తొలి టెస్టుకు ముందు ఇరు జట్లలో కీలక ప్లేయర్లు దూరమయ్యారు. వ్యక్తిగత కారణాల చేత ఈ ఇద్దరు తమ జట్ల నుంచి తప్పుకున్నారు. ఇంగ్లాండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ఈ 5 టెస్టుల సిరీస్ మొత్తానికే దూరం కాగా, విరాట్ కోహ్లీ మొదటి 2 టెస్టులకు దూరమయ్యాడు. తర్వాత జరగబోయే 3 టెస్టులకు అందుబాటులోకి రానున్నాడు. ఇకపోతే విరాట్ కోహ్లీ ఉప్పల్లో జరిగే మొదటి టెస్టుకు లేకపోవడంతో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండే అవకాశం ఉందో తెలుసుకుందాం. ఓపెనర్లు గా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ఫస్ట్ డౌన్ లో శుభమన్ గిల్ కి అవకాశం రానుంది. తర్వాత కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లు 4-5 స్థానంలో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక 6వ స్థానంలో కేఎస్ భరత్ కి జట్టులో స్థానంగా కనిపిస్తుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ లేకపోవటం కేఎస్ భరత్ కి అవకాశం దక్కనుంది. ఇక స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్లకి తుది జట్టుకి ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇటు బ్యాటింగ్ లోను అటు స్పిన్ బౌలింగ్ లోను ఈ ముగ్గురు స్పిన్ పిచ్ పై చెలరేగే అవకాశం ఉంది. ఇక కేవలం 2 ఫాస్ట్ బౌలర్లతోనే బరిలోకి దిగనుంది. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ లను ప్లేయింగ్ 11 లో ఖాయం. మొత్తంగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ రూపంలో ఈ 11 మంది ప్లేయింగ్ 11 లో ఉప్పల్లో జరిగే తొలి టెస్టు మ్యాచ్ కోసం బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.